డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల కేసు వెంటాడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారు అంటూ పవన్ చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అప్పట్లో పవన్ కామెంట్స్ కు వ్యతిరేకంగా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా నిర్వహించారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పవన్ పై కేసు కూడా నమోదు చేశారు. అయితే కూటమి సర్కార్ కొలువు తీరిన తరువాత గుంటూరు కోర్టులో పవన్ పై కేసును ఉపసంహరించుకున్నారు. కానీ కేసు ఉపసంహరణ చెల్లదు అంటూ ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అంటున్నారు. ఈ మేరకు పవన్ పై కేసు ఉపసంహరణను సవాల్ చేస్తూ హైకోర్టులో జడ శ్రవణ్ పిటిషన్ వేసినట్టు తెలిసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధి అని, కాబట్టి ఆయన కేసు ఆ కోర్టులోనే పరిష్కరించాల్సి ఉంటుందని జడ శ్రవణ్ వాదిస్తున్నారు. గుంటూరు కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల కోర్టుకు పవన్ కేసును బదిలీ చేయాల్సి ఉంటుందని జడ శ్రవణ్ చెబుతున్నారు. అందుకే పవన్ పై కేసు ఎత్తేసిన విధానం సరైంది కాదని జడ శ్రవణ్ కుమార్ న్యాయ పోరాటం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా వాలంటీర్లు అందరిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఎవరో ఒకరు ఉపసంహరించుకున్నంత మాత్రాన చెల్లదని జడ శ్రవణ్ కుమార్ అంటున్నారు. వాలంటీర్లలో ఎవరైనా పవన్ పై పరువు నష్టం కేసు వేయొచ్చని ఆయన అంటున్నారు. మొత్తానికి పవన్ ను వాలంటీర్ల కేసు వెంటాడుతుంది.